మెన్యూ ఏంటంటే టమాటా పప్పు, వంకాయ బజ్జీ, ఇంకా ఇంకోటి మిర్చి బజ్జీ, ఇంకా దాని తర్వాత ఇంకా ఆలు ఏమైనా ఉంటే అది కూడా ఒక బజ్జీ వేసేద్దాం, అయిపోతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఏమేమి వేసానో మీకు చూపిస్తాను. టీలో అయితే నేను ఫస్ట్ అదే కందిపప్పు బాగా కడిగి దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఇప్పుడు ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు వేయాలి. పసుపు ఇంకా అంతే వేసి పెట్టేస్తే టమాటా పప్పు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వంకాయలు కూడా రెడీ చేసుకుంటాం. ఇప్పుడు వంకాయలు మీకు చూపిస్తే ఎట్లా కట్ చేసుకుంటున్నాం. గుత్తి వంకాయ కూర లేకపోతే వంకాయ ఫ్రై ఏదో ఒకటి చేద్దాం, చూస్తాం. నాతో పాటు చెప్తా ఒక నిమిషం. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వస్తున్నాడు. శనగపిండి తాగడానికి వెళ్ళాడు, అయిపోతే ఇప్పుడు వాడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీతో. వీడియో చూడరా అంటే వద్దాను అంటున్నాను. సో గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ గైస్, హాయ్. పేరు గణేష్. పెద్ద హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడే ఈ చేసేది కూడా మళ్ళీ యూట్యూబ్ వీడియో చూస్తూ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే వీడియో చూస్తున్నాం. ఇప్పుడే మాకు గుర్తొచ్చింది ఏంటంటే ఒక చింతపండు కావాలి, ఇంకా కారం కొంచెం వేయాలి. ఇప్పుడే పిండి అయిపోయింది. అది కూడా చెప్పాను బ్లాగ్లో చెప్పాను. చూడండి వీడియో. స్పాన్సర్ కాదు కదా, స్పాన్సర్ కాదు, ప్రాక్టీస్. గిన్నె తీసుకొని చింతపండు ఉంటుంది. ఎందుకంటే ధనియాల పొడి ఒక గైస్ మమ్మీ ఫోన్ చేసి అడుగుతున్నా రెసిపీ తెలుసుకుంటా. ఇప్పుడైతే దీనిలో ఏమేసా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, సోడా ఉప్పు, ఇంకా ఇప్పుడైతే ఏంటి గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. దాని తర్వాత ఇంకా కలపడమే వ్యాపారం. ఇప్పుడైనా జనరల్లీ మన ఇండియన్ మామ్స్ ట్రైనింగే బెస్ట్ కాబట్టి యూట్యూబ్ కూడా నమ్మకుండా మమ్మీలకు ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతున్నాం. అంటే వాళ్ళు బయటికి వెళ్ళారు అందుకే. అదే నీళ్ళు వీడియోలు చూసే వాళ్ళు ఎవరు ఇది తీసేయి. లైట్గా ఉప్పు కారం తీసుకో. గైస్ కొంచెం ఉప్పు కారం తక్కువైంది కాబట్టి మళ్ళీ దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఎక్కువ వేసిన ఇంకా జస్ట్ కలర్ మారుతుంది అంతే. ఇంకేమైనా మొత్తం పంపిస్తా. గైస్ గుర్తు పిండి ఇప్పుడు సాల్ట్ ఒకటి. అది అన్నం ఒకసారి ప్లేట్ తీసి పొగలు వస్తుంటే బంద్. పేపర్ తీసుకో, పేపర్. ఇప్పుడైతే దీనిలో టమాటా, ఉల్లిపాయ, ఇంకా ఒక పేస్ట్ చేసాము. అదేంటో పేస్ట్, తెల్ల నువ్వులు ఒకటి, ఎండు కొబ్బరి ఒకటి, జీలకర్ర, లవంగాలు, ఇంకా ఉప్పు, కారం అవన్నీ చేసాం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడైతే గ్రైండ్ చేసేద్దాం. ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తున్నాం. వాళ్ళ గైడెన్స్ వాళ్ళందరూ తీసుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. చేసేసి సామాన్లు వేసేసి పేస్ట్ చేసేసిన తర్వాత వంకాయ ఇట్లా కూరాను. ఇప్పుడు ఈ వంకాయ మైల్డ్గా ఫ్రై అవుతుంది. మైల్డ్గా ఫ్రై చేసిన తర్వాత ఈ గ్రేవీలో కలిపి కూర వేసేస్తే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. అంత లోపల ఈ పప్పు చూపిస్తాను మీకు. పప్పు కూడా అయిపోయింది. పప్పు అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. తడకా కూడా వేసేసాము. ఇందాక చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకటే ప్రాసెస్ ఏంటంటే వంకాయ బజ్జీ ఒకటి వేస్తాను. అది 5 minutes కూర ఇంకా రేపైతే అయిపోయింది, తినేయచ్చు డిన్నర్. రైస్ ఇప్పుడైతే ఇది వేసేసాను. మైల్డ్గా ఫ్రై అయిన తర్వాత దానికి రెడీ చేసుకుందాం మనం. రైస్ ఇప్పుడైతే వంకాయ బజ్జీ ఇందాక బాగా కలుపుకున్నాము. దానిలో ఈ వంకాయకి ఉప్పు, కారం కలిపి ఇలా వేసేసి ఇలా ఇంకా ఫ్రై చేయడం వంకాయ బజ్జీ. కొన్ని తీసాం బయట. దాని తర్వాత ఇది కూడా అయిపోయింది, గుత్తి వంకాయ కూర. ఇప్పుడు ఇదంతా ఇంకా తినేయడమే డైరెక్ట్. తినేసి టేస్ట్ ఎట్లా ఉందో మీకు గైస్. బజ్జీ అయితే అయిపోయింది. ఇంకా మీకు అన్నీ ఎట్లా ఉన్నాయి రివ్యూ చెప్తాం. నేను మా ఫ్రెండ్ కలిసి మీకు చెప్తాము. ఈ ప్రాసెస్ అయితే ఇదే సేమ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి ఫ్యూచర్లో, వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఇది టేస్ట్ ఎట్లా ఉందో తీసి చెప్తాం. వీడియోలో కొంచెం ఏమన్నా
వంటిల్లు కానీ ఏమైనా నీట్గా లేకపోతే సారీ. టవల్ అక్కడ ఉంది చూడు. సారీ, ఎందుకంటే మా బ్యాచిలర్స్ వంట అంటే ఇట్లానే ఉంటుంది. గాయస్ ఇదే క్లైమాక్స్. అన్నం, పప్పు, బ్రింజాల్, గుత్తి వంకాయ మసాలా, గుత్తి వంకాయ మసాలా సంథింగ్ ఏదో అన్నాడు, బ్రింజాల్ బజ్జీ, ఫుల్ నెయ్యి. ఇదే క్లైమాక్స్. టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ బజ్జీ. ఫస్ట్ పప్పు విత్ అన్నం టేస్ట్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా గాయస్, నెయ్యి వేసుకున్న తర్వాత మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు చేస్తారు సేమ్ యాస్టర్ చేస్తున్నాను. నేను ఏంటి అబద్ధం మీరు అనుకుంటారు, కానీ నిజంగా బాగుంది. పప్పుతోటి ఇది వంకాయ మసాలాతో. వంకాయతో ట్రై చేస్తున్నా గాయస్. సూపర్. వంకాయ మాత్రం హైలైట్, సూపర్. బజ్జీ టేస్ట్ చేస్తాం. బజ్జీ బాగానే ఉంది. మేము ఇది ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ బజ్జీలు వేస్తే రాక అవుతుండే. జ్యూసీ జ్యూసీ ఉంది. ఇది ఒక్కటి మిస్టేక్ చేసినాం అంతే. వంకాయ సూపర్. ఫస్ట్ రేటింగ్ వంకాయ చేసింది మొత్తం సూర్య. సెకండ్ పప్పు, దాని తర్వాత అన్నం, దాని తర్వాత బజ్జీ కొంచెం మెత్త అయింది, లేకపోతే సూపర్ ఉంది. ఓవరాల్ మొత్తం 10కి 8.5. అదర్స్ గైస్ కూర అయితే నేను చేశాను మొత్తం గుత్తి వంకాయ. దాని తర్వాత పప్పు అయితే మన హీరో సాయి గణేష్ చేశాడు. దాని తర్వాత ఈ బజ్జీ అంటే వంకాయ బజ్జీ. ఈ వంకాయ బజ్జీ అయితే మేము ఇద్దరం కలిసి చేసాము. అందుకని బిస్కెట్ తన రివ్యూ మీరు విన్నారు. ఇప్పుడు నా రివ్యూ. అన్నం పర్ఫెక్ట్గా కుక్ అయింది. అన్నం అయితే చాలా అబ్సల్యూట్గా ఎట్లా కుక్ అవ్వాలో అట్లాంటి కుక్ అయింది. బగారా లాగా కుక్ అయింది అన్నం అయితే. వైట్ రైస్, బాస్మతి రైస్ వాడుంటే అసలు బగారానే అయ్యేది. బాస్మతి కొంచెం ఆలు అది ఐడియా రాలే. బాస్మతి రైస్ వేయాల్సింది, ఇప్పుడు వస్తుంది ఐడియా. వంకాయ బజ్జీ అయితే క్రిస్పీగా జ్యూసీగా అసలు అబ్సల్యూట్ టేస్ట్. ఏ 5 స్టార్ హోటల్ మాత్రం దీనికి మ్యాచ్ అవ్వదు, అవ్వలేదు కూడా. 2 hours 2 గంటలు కష్టపడి మేము ఈ అన్నం, పప్పు, గుత్తి వంకాయ మసాలా, వంకాయ బజ్జీ, ఇంకా టైం ఉంటే ఆలు బజ్జీ కూడా చేసాం, కానీ టైం 10 అయింది, మీరు చూడొచ్చు. కాబట్టి ఉన్నది తింటున్నాము. అసలు మీకు గుత్తి వంకాయ మసాలా టేస్ట్ చేసి చెప్తాను ఒక నిమిషం. ఈ వంకాయ బజ్జీ మాత్రం సూపర్ అదర్స్. మళ్ళీ తింటారు ఒకవేళ మీరు చేసుకుని తింటే. గైస్ ఇప్పుడే ఈ వంకాయ గుత్తి వంకాయ కూర ప్లస్ పప్పు ఇంకా నెయ్యి కలిపి తింటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్. అసలు ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట, అంత బాగుంది. ర్యాంకింగ్ మన బ్రింజాల్, సెకండ్ పప్పు, థర్డ్ అన్నం, ఫోర్త్ బజ్జీ. సో గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. లాస్ట్లో ఒక స్వీట్ లస్సీ కూడా వేసుకున్నాం. స్వీట్ లస్సీ చేసుకుని పెరుగు బాగా సాఫ్ట్గా వేసి కొంచెం నీళ్లు పోసి షుగర్ కిలో వేస్తే అయిపోతుంది. కిలో షుగర్ అంటే కిలో కాదు, సరిపోయేంత షుగర్ వేసి కొంచెం సాఫ్రాన్ కూడా వేసాను దీంట్లో కలర్ కోసం. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. ఈ కుకింగ్ చేసుకున్నాము. మళ్ళీ మీకు అప్డేటెడ్ వ్లాగ్స్ మళ్ళీ వస్తాయి ఫ్యూచర్లో. దానికోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.